హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి మంత్రి సీతక్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు గొప్ప శుభవార్తను తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు 4016 రూపాయల కొత్త పెన్షన్, 6000 రూపాయల కొత్త పెన్షన్లని విడుదల చేయబోతున్నారు. ఇక్కడ డిసెంబర్ నెలకి సంబంధించి కూడా పెన్షన్ల విషయంలో గందరగోళం నెలకొంది. కొత్త పెన్షన్లు ఇస్తారా, పాత పెన్షన్లు ఇస్తారా, అలాగే డిసెంబర్ నెల పెన్షన్ ఎప్పుడు అందిస్తారనేది, ఈ అంశాలకి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, ఎన్నికల హయాంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది, మీరు మాకు ఓటేసి గెలిపించండి, మీకు మేము పెన్షన్లు పెంచి భరోసాగా నిలుస్తామని చెప్పేసి. కానీ 12 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఆ పెన్షన్లని ప్రభుత్వం భర్తీ చేయలేదు, మంజూరు చేయలేని పరిస్థితి ఉన్నది. అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అయితే చెప్పారు. అదేంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అనేవి త్వరలో పెంచబోతున్నామని చెప్పేసి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు చాలాసార్లు విన్నాం. అదేంటి, 2016 పొందే వాళ్ళకి అదనంగా 2000 జోడించి 4016 ఇవ్వబోతున్నాం, 4016 పొందుకునే వాళ్ళకి దివ్యాంగ మిత్రులకి మరో 2000 జోడించి 6016 6000 రూపాయలు అందించబోతున్నామని చెప్పేసి. సో ఇదే నిజం కాబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ డిసెంబర్ నెలలోనే పెంపు విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయబోతున్నారు. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి భూమి పట్టా లేని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 6000 అంటే ఒక విడతలో, అంటే ప్రతి 6 నెలలకు ఒక 6000 రూపాయల నిధుల ఆర్థిక భరోసా రైతు కూలీ పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 12,000 రూపాయలను కూడా లబ్ధిదారులకు అందించే ప్రక్రియకు సంబంధించి కూడా ఆమోదం తెలపబోతుంది. దీన్ని ఈ కొత్త ఏడాది నుండి ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనే సమాచారం ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. త్వరలో రైతు భరోసాను కూడా అందించబోతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించిన ప్రకటనను కూడా 4016 6000 రూపాయలను కూడా పెంపు చేసే ప్రకటనను తెలియజేసి, కానీ లబ్ధిదారులకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులను సర్దుబాటు చేయబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. అంటే ప్రస్తుతానికి పాత పెన్షన్లనే ప్రభుత్వం నిధుల సర్దుబాటు కాక చేయలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో రాబోయే 2025-26 ఆర్థిక బడ్జెట్ కార్యక్రమంలో, ఫైనాన్షియల్ ఇయర్లో నిధులను కేటాయింపు చేసి లబ్ధిదారులకు అగనుండైన అందించాలనే అంశానికి సంబంధించి ప్రభుత్వం పరిశీలిస్తుంది. కానీ శుభవార్త మాత్రం, పెంపుకు సంబంధించిన నిర్ణయాన్ని మాత్రం ఈ డిసెంబర్ నెలలోనే ప్రకటించనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ల విషయానికి వస్తే, ఇక డిసెంబర్ నెల పెన్షన్లు అంటే మళ్ళీ మీకు ఆందోళన ఉండొచ్చు. అక్టోబర్ పెన్షన్ మనకి ఇప్పటికే నవంబర్లో ఇస్తున్నారు, నవంబర్ పెన్షన్ అనేది డిసెంబర్లో ఇస్తారు. కానీ నవంబర్లో 2 విడతలలో ఇచ్చారు. నిధుల సర్దుబాటు కాక వీకెండ్లో లాస్ట్ 4వ వారంలో ఇచ్చిన నేపథ్యంలో కాస్త నిధుల సర్దుబాటు కాక డిసెంబర్ 4వ తారీఖు 5వ తారీఖు వరకు కూడా పలు గ్రామాలలో ఇచ్చారు. అయితే ఈ డిసెంబర్లో ఆ 2 నెలలకు సంబంధించి అందని పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ డిసెంబర్ చివరికి ప్రభుత్వం అధికారుల ద్వారా అందజేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. కాబట్టి మీకు 2 నెలల పెన్షన్ రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా మీకు నేను వీడియోల రూపంలో తెలియజేస్తుంటాను. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుండండి, తప్పనిసరిగా మీకు సమాచారం తెలియజేస్తాను. కాబట్టి ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఆసరా పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది, కసరత్తు మొదలుపెట్టింది ప్రారంభించడానికి. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తెలియజేస్తాను. ధన్యవాదాలు.